అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, అనుకున్నట్టే అయింది. స్పీకర్ కు సంబంధించి గడువు ఇచ్చుకుంటా మేము తీర్పు తీసుకుంటున్నామని చెప్పలే సుప్రీంకోర్టు ధర్మాసనం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ వారం లోపు అంటే వచ్చే వారం లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోలే. పక్క నిర్ణయం మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా? మొత్తం మీద మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారు? రాజ్యాంగం బద్దమేమీ కాదు స్పీకర్ పదవి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద. చరిత్రలో ఇదే ఫస్ట్ సార్ అనుకుంటా స్పీకర్ మీద ఇంతగానం ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఉన్నత న్యాయస్థానము. నిజంగా చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసిండ్రు. ఏదైతే జూలై 31 నాడు 3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే మేము నిర్ణయం తీసుకుంటే, కాకపోతే స్పీకర్కి వదిలేస్తున్నాం. వాళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారా, పార్టీ ఫిరాయించలేదని నిర్ణయం తీసుకుంటారా, అది మీ ఇష్టం. కాకపోతే ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాలి కంపల్సరీ. ఒకవేళ ఫిరాయించిర్రు అని చెప్పేస్తే కోర్టు డిస్మిస్ చేస్తుంది, అయిపోతుంది, ఆయననే అనర్హత వేటేసినట్లు అవుతుంది. కాకపోతే ఫిరాయించలేదు అని చెప్తే మాత్రము ఇరుక్కపోతారు, అందరికందరు ఇరుక్కపోతారు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, భౌతికపరమైన ఆధారాలు ఉన్నాయి పార్టీ ఫిరాయించినట్లుగా. మొత్తం మీద దానం నాగేందర్ మీద పడుతుంది పక్కా అనర్హత వేటు, ఇటు పోతే కడియం శ్రీహరి మీద పడుతుంది, డిస్మిస్ చేసేది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకంగా. ఈ మిగతా మంది ఎమ్మెల్యేలు, మిగతా 8 మందికి సంబంధించిన ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టు ధర్మాసనంలో సబ్మిట్ చేసిరని ముచ్చట్లయితే బయటకు వచ్చినాయి. అయితే ఇక్కడ ముందుగా ఏదైతే ఈ విచారణకు సంబంధించిన అంశం మీద ఇప్పుడు ఇంకా ఈ స్పీకర్ కోర్టు ఏదైతే ఉంటుందో మొన్నటిదాకా విచారణ చేపట్టారు. 6 మంది ఎమ్మెల్యేలను లేకపోతే 8 మంది ఎమ్మెల్యేలను విచారణ జరిపిండ్రు. ఇంకా ఈ గ్యాప్ లో కూడా ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్టోబర్ 31కు ఆ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ అరకపూడి గాంధీ ఇంకొకరిని ఎవరినో విచారణ జరిపినట్టున్నారు. మొత్తం మీద స్పీకర్ కోర్టులో విచారణ జరిపినప్పటికి కూడా ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిరో మన అందరికి ఎరికే. మేము పార్టీ ఫిరాయించలేదు, ఖాళీ పార్టీ కండువా కప్పుకున్నాం. పార్టీ కండువా కప్పుకుంటే పార్టీ ఫిరాయించినట్లు కాదట. మొత్తం మీద ముఖ్యమంత్రి కూడా గదే ముచ్చట చెప్పిండు. మొత్తం మీద ఏందంటే ఇక్కడ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే పక్క 10 మంది ఎమ్మెల్యేల స్థానాలల్లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఇటు పోతే ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. మొత్తం ఎన్నికలతోనే కాలయాపన సరిపోతుంది కానీ మొత్తం మీద ప్రజలకు పాలన చేసినట్టు ఇక్కడ ఎక్కడైతే కనబడది. రైట్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ముందు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యి అన్నట్టు తయారైంది స్పీకర్ పరిస్థితి. నిజంగా రాజకీయాలకు పోతే ఏం చేయాలనో అర్థం కాక, ఏం చేయాలనో తోయక పాపము స్పీకర్ గారు ఒక సందిగ్ధంలో పడిపోయినరు అనే ముచ్చటనైతే ఇక్కడ అర్థమైతా ఉన్నది. స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే స్పీకర్ 2 నెలల గడువు కావాలి, ఇంకా 2 నెలల గడువు కావాలని అంటే లేదు వచ్చే వారం లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డరు అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఎందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేసిరని అంటే, ఇటు పోతే ఈ 3 నెలల పొద్దులో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టమర్చినట్టు వీళ్ళు పోయి ఏం చేసిరయ్యా అంటే కాలయాపన చేసి ఆఖరి జాలకు 1 నెల ముందుగాలనో లేకపోతే 15 రోజుల ముందుగాలనో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మేము విచారణ చేస్తున్నాము, కోర్టులో విచారణ చేస్తున్నాం, స్పీకర్ ఫార్మాట్ లో విచారణ చేస్తున్నాం, స్పీకర్ కోర్టులో విచారణ చేస్తున్నాం అని చెప్పేసి 15-20 రోజుల ముందుగాల నుంచి ఈ విచారణ మొదలు పెట్టిండ్రు. ఇంకా ఎమ్మెల్యేలకు మధ్యలో గ్యాపులు తీసుకున్నాడు, విచారణలో 2 ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాపులు తీసుకున్నాడు, ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన వాయిదా వేసుకున్నాడు. ఇదంతా కథ కొనసాగింది. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకదాటి మీద ఉన్నారు. ఎట్లా అంటే నిజంగా వాళ్ళు ఒకదాటి మీద ఏ అంశం మీద ఉండరు, ఈ ఒక్క అంశంలో మాత్రం ఒకదాటి మీద ఉండరు. ఎట్లున్నారు అని అంటే మీరు పార్టీ ఫిరాయించలేదని చెప్పేయండి, మేము కూడా వాళ్ళు పార్టీ మారలేదని చెప్పేస్తాం, అయిపోతుంది. ఇక మేము ఒక్క మాట మీద ఉంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు, ఒక్క మాట మీద ఉంటే కొంచెం దొరకబట్టడు కష్టమవుతుంది. నువ్వు ఒక మాట మాట్లాడి నేను ఒక మాట మాట్లాడితే ఈజీగా పట్టుబడతాం, ఈజీగా దొరకబట్టబడతాం అని చెప్పేసి. రైట్, ముఖేష్ దేశాయికి సంబంధించి హైకోర్టు ధర్మాసనము కంపల్సరీ
డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అక్కడ హైకోర్టు ధర్మాసనం స్పీకర్ గదే నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు ధర్మాసనం ఖచ్చితంగా డిస్మిస్ చేసి పడేసింది. ఇగో ఆ భయం పట్టుకున్నది, ఆ టెన్షన్ పట్టుకున్నది. ఎందుకంటే హైకోర్టే డిస్మిస్ చేస్తూ హైకోర్టుకే అన్ని అధికారాలు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేను హైకోర్టు డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం కదా సుప్రీంకోర్టు ధర్మాసనం. మరి సుప్రీంకోర్టుకు అటువంటి అవకాశాలు ఉండయా, అటువంటి అధికారాలు ఉండయా? అందుకనే పాపం కుడిదిలో పడ్డ ఎలకల లెక్క తయారైపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఇప్పుడు ఎంకిపల్లి సుబ్బిపల్లి ఎంకి సావుకు వచ్చినట్టు పాపము ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను కాపాడే క్రమంలో స్పీకర్ గారి మెడకు చుట్టుకున్నది ఇదంతా కథ. ఏకంగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోబడతాయి. మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలని అనుకుంటున్నారంటే జైలు పంపిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇండైరెక్ట్ గా. మీరు మీ పదవి రాజ్యాంగబద్ధమేమీ కాదు. మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోర్టు ధిక్కరణ కింద మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారని చెప్పేసి స్పీకర్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి పడేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రైట్, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఈ నెల 26 తారీఖు నాడు జస్టిస్ బిఆర్ గవాయ్, సిజేఐ బిఆర్ గవాయ్ పదవీ విరమణ ఉన్నది. కాబట్టి ఈ లోపు ఏమైనా నిర్ణయం తీసుకొని పోవాలి కాబట్టి పోతారేమో. మళ్ళీ కొత్త జడ్జి వచ్చింది అనుకో కొన్ని వారాలు వాయిదా పడుకుంటూ పోతుంది. సో ఇట్లా ఇంతకంటే ముందుగానే అంటే రిటైర్డ్ కావడానికంటే ముందుగానే ఏమైనా నిర్ణయం పక్కా తీసుకుంటారు కావచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి ఎమ్మెల్యేల మాస్తు టెన్షన్ ఉన్నది. ఆ టెన్షన్ నిజమయ్యేటట్టున్నది. పక్కా ఈ వారం లోపు ఏ క్షణమైనా ఏమన్నా జరగచ్చునుల్లా. ఏ క్షణమైనా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అయితే ఎస్ అని లేకపోతే నో అని స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ నిర్లక్ష్యం చేస్తే స్పీకర్ పదవికే ఎసరు వస్తుంది. అందుకే అడిగింది కదా స్పీకర్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అందుకే అడిగింది కదా స్పీకర్ తరపున న్యాయవాది లేకపోతే ప్రభుత్వం తరపున న్యాయవాదికి ముచ్చట చెప్పిండ్రు కదా మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారని చెప్పేసి. ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిండ్రో ఆ పిటిషన్ మీద 4 వారాల తర్వాత విచారణ జరుపుతాము. మీరు 4 వారాల లోపు ఏదైతే 4 వారాల లోపు దీనికి సమాధానం ఇవ్వాలి, దీనికి జవాబు ఇవ్వాలి. కానీ వారం లోపు మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ ఈ పిటిషన్ వేరు ఆ పిటిషన్ వేరు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఈ వారం లోపు అంటే వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పకడ్బందీగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇప్పుడు చెప్పుండ్రిగా ఇంకా హెడ్డింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు జంపు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం. ఇట్లా పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని వ్యూస్ సంపాదించుకుంటారు. కానీ పాపము వీళ్ళ పరిస్థితే కుడిదిల పడ్డ ఎలకల లెక్క అయిపోయింది. ఎందుకు మారినవరా నాయనా, పొయ్యి మీకెళ్ళి పెనంలో పడ్డట్టు అయిపోయింది మన పరిస్థితి. నిజంగా అక్కడ పొయ్యి లెక్క ఏం లేకుండే ఈ బీఆర్ఎస్ పార్టీ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేసిండ్రు కేసీఆర్, గూడెం మైపాల్ రెడ్డికి ఏం తక్కువ చేసిండ్రు కేసీఆర్. ఇటు పోతే చాలా మంది సీనియర్ నాయకులకు కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసిండ్రు, దానం నాగేందర్కి ఏం తక్కువ చేసిండ్రు. వాళ్ళకి ఏమైనా ఫ్రీడమ్ ఇయ్యలేదా, మీరు పాలన చేసుకోరని చెప్పేసి వాళ్ళని ఏమైనా కట్టుబాట్లు ఎవరన్నా అలిగేషన్స్ చేసిండ్రా? పోయేటప్పుడు కూడా ఏదో నామకే వాస్తు తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఉత్తుగా పోతే మనల్ని తుప్పుకుమంటారు జనం అని చెప్పేసి ఏదో అలిగేషన్ వేసుకుంటూ పోయిండ్రు. కానీ అది ఎంతవరకు వాస్తవం ఉన్నదని జనాలకు తెలియదా? మొత్తం మీద ఇక్కడ మంచిగా ఉండే కారం మెతుకులు ఏం తినలే వీళ్ళిడ, మంచిగానే ఉండే. కానీ ఉట్టి చికెన్ కూర కంటే చికెన్ బిర్యానీ మంచిగా ఉంటుందని చికెన్ బిర్యానీకి ఆశపడిపోతే కారం మెతుకులు కూడా గత అయ్యేటట్లేదు పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. రైట్, స్పీకర్ వారం లోపు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనమే స్వయంగా రంగంలోకి దిగి మేమే చర్యలు తీసుకుంటాం, మేమే నిర్ణయం తీసుకుంటాము. మీకు కూడా కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఆల్రెడీ ఇచ్చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ కు నోటీసులు ఇచ్చేసింది బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ కోసం. మొత్తం మీద పిటిషన్ ను విచారణ జరిపిన తర్వాత ఆ నోటీసులు స్పీకర్ కి అందజేసింది. దీని మీద సమాధానం 4 వారాల్లోపు చెప్పాలి. కానీ ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద మాత్రం వారం లోపు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జైల్లో జరుపుకుంటారా, లేకపోతే మీరున్న జాగాలో జరుపుకుంటారా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్. కంపల్సరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడాల్సిందే. మళ్ళీ 10 జాగాలలో తెలంగాణలో బై ఎలక్షన్స్ రావాల్సిందే.
రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.